ఒక వ్యక్తి అసలు దేవుడినే నమ్మడు. దయ్యాలు, ఆత్మలు ఉన్నాయంటే అసలు నమ్మడు. అలాంటి వ్యక్తి ఒక కొత్త ఇంట్లోకి వెళ్ళిన తర్వాత అక్కడ ఏదో వింతగా జరుగుతుందని గుర్తిస్తే మొదట దాన్ని తన భ్రమ అనుకుంటాడు. కానీ అదే ఇంట్లో ఒక షాకింగ్ క్రైమ్ జరిగితే ఆ క్రైము ఆ ఇంటి గతానికి తనకు కనిపిస్తున్న వింత సంఘటనలకు సంబంధం ఉందని తెలిస్తే తాను జీవితాంతం నమ్మిన సిద్ధాంతాలనే ప్రశ్నించుకోవాల్సి వస్తే అదే ఆసక్తికరమైన కాన్సెప్ట్తో తెరకెక్కిన తమిళ హారర్ థ్రిల్లర్ డార్క్. మరి ఆ ఇంట్లో అసలు ఏం జరిగింది? ఆ క్రైమ్‌కు, దెయ్యానికి ఉన్న సంబంధం ఏంటి? ఈ సినిమాని తెలుగులో ఏ ఓటీటీలో చూడొచ్చు అనే వివరాలు తెలుసుకుందాం పదండి. తెలుసుకునే ముందు ప్లీజ్ ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండబ్బా. థాంక్యూ. విఘ్నేష్ అనే వ్యక్తి మధ్య తరగతికి చెందిన వ్యక్తి. గ్రాఫిక్ డిజైనర్‌గా వర్క్ చేస్తూ ఉంటాడు. అతని ఆలోచన విధానం మాత్రం చాలా భిన్నంగా ఉంటుంది. అతను నాస్తికుడు. దేవుడిని నమ్మడు. ఆత్మలు, దయ్యాలు లాంటి విషయాలను అస్సలు పట్టించుకోడు. ఇలాంటి వ్యక్తి ఒక రహస్యమైన గతం ఉన్న ఇంట్లోకి కొత్తగా షిఫ్ట్ అవుతాడు. మొదట్లో ఆ ఇల్లు అతనికి మామూలుగానే అనిపిస్తుంది. కానీ అక్కడి గతం గురించి కొన్ని విషయాలు బయటపడే కొద్దీ పరిస్థితులు మారిపోతాయి. ఆ ఇంట్లోకి వచ్చిన తర్వాత విఘ్నేష్‌కు కొన్ని అసాధారణమైన అనుభవాలు ఎదురవుతాయి. మొదట వాటిని పెద్దగా పట్టించుకోడు. ఏదో మానసిక భ్రమ కావచ్చు అని అనుకుంటాడు. ఇంటి వాతావరణం వల్ల కలుగుతున్న భయమేమో అనుకుంటాడు. కానీ ఒక షాకింగ్ క్రైమ్ అతని జీవితాన్ని ఒక్కసారిగా తలకిందులు చేస్తుంది. ఆ సంఘటన తర్వాత ఇంట్లో జరుగుతున్న వింతలకు ఏదో సంబంధం ఉందని అతనికి అర్థమవుతుంది. ఇక్కడి నుంచే సినిమాలో అసలు సస్పెన్స్ మొదలవుతుంది. తాను నమ్మని అతీంద్రియ శక్తులు నిజంగానే ఉన్నాయా? లేక ఈ ఇంటి చీకటి గతం వెనుక మరేదైనా మానవ కుట్ర ఉందా? అసలు ఆ ఇంట్లో గతంలో ఏం జరిగింది? అక్కడ జరిగిన క్రైమ్ కు ఇప్పుడు జరుగుతున్న పరిణామాలకు సంబంధం ఏంటి? అనే ప్రశ్నలు ఒక్కొక్కటిగా అతని నమ్మకాలనే పరీక్షించడం మొదలు పెడతాయి. ఒకవైపు కొత్త ఇంటి చీకటి గతం, మరోవైపు జరిగిన నేరంపై పోలీసుల దర్యాప్తు, ఇంకోవైపు తన కళ్ళ ముందే జరుగుతున్నట్లు అనిపించే అతీంద్రియ సంఘటనలు. ఈ మూడు అంశాలు కలిసినప్పుడు కథ మరింత ఇంట్రెస్టింగ్ గా మారుతుంది. అసలు ఈ ఇంట్లో ఉన్న రహస్యం ఏంటి? విఘ్నేష్ కు కనిపిస్తున్నది నిజంగానే దయ్యమా? లేక ఆ భయాన్ని ఉపయోగించుకొని ఎవరో చేస్తున్న క్రైమా? ఇంటి గతంలో దాగి ఉన్న నిజం బయటపడినప్పుడు ఈ మిస్టరీకి ఎలాంటి సమాధానం వస్తుంది అనేదే సినిమాలో చూసి థ్రిల్ అవ్వాల్సిన అసలు విషయం. సుమారు 1 గంట 50 నిమిషాలు ఉండే డార్క్ మూవీ ఇది. ఈ మూవీ ఆగస్టు 21 నుంచి అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ అవుతుంది. అలాగే సింప్లీ సౌత్ లో ప్రపంచవ్యాప్తంగా అందుబాటులోకి వచ్చింది. ఇలాంటి బెస్ట్ హారర్ మూవీ రివ్యూస్ కావాలనుకుంటే ప్లీజ్ మన వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి. డిస్క్రిప్షన్ లో లింక్ ఇచ్చాను.